പഠിച്ചിരുന്നാൽ കുറച്ച് വേറെ ആയിരിക്കും, ഇല്ലെങ്കിൽ കാശ് കൊടുത്തൊരു ഡോക്ടർ ആയിരിക്കും. അന്ന ഇവിടെ ഇരുന്ന് എനിക്ക് വട്ട് പിടിക്കുന്നു. డాక్టర్ కెన్ ఐ కమ్ ఇన్? ഡോക്ടർ ഇന്നും വന്നിട്ടില്ല. പ്ലീസ് സിറ്റ്. డాక్టర్ లేరా? మరి మీరు? ഞാൻ നേഴ്സാണ്. నర్సా? మలయాళంలో మాట్లాడినప్పుడే అనుకున్నా నర్స్ అయి ఉంటారని. టోకన్ నంబర్ 566. టోకన్ నంబర్ 566. టోకన్ నంబర్ 566. 567 ఉండో? నేనేనండి. ప్లీజ్. ఏ ఆగండి ఆగండి, ఎడికి పంపుతుండ్రు? 3 times కాల్ చేశాను. ఏడికి పంపుతారండి? గంట సేపు నుంచి నేను ఈయన కూర్చున్నా కదా, 2 నిమిషాలు కదా పోయింది పక్క బాత్రూమ్ కి, అప్పుడే వాడిని పంపుతారా? దిస్ ఇస్ అ హాస్పిటల్, ప్లీజ్ కొంచెం మెల్లిగా మాట్లాడండి. అదే అండి, గంట సేపు నుంచి నేను ఈయనే ఉన్నా కదా, 2 నిమిషాలే కదా పోయింది, ఈ లోపే వాడిని పంపుతారా? ఏ మాకుండా ఇంటర్వెల్ మేము పోవద్దా? వెళ్తారా? పోవాలి కదా మరి. పేషెంట్ నేనే అండి. మీరా? ఫ్యామిలీ సపోర్ట్ కోసమా? అలా లేదండి, డ్రాప్ చేస్తా అంటే నేను పట్టుకొచ్చా. ఓ ఓకే. సో ప్రాబ్లం ఏంటి? ఏంటో అండి ఈ మధ్య బాగా ఇక్కడ ఊపిరి సరిగా అందట్లేదు. ఇది ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు? అంటే మెట్లు ఎక్కినప్పుడు, బాగా పరిగెత్తినప్పుడు, బస్ స్టాప్లో బస్సు ఎక్కినప్పుడు, జిమ్ చేసినప్పుడు, అంటే బాగా స్టామినా తగ్గిపోయిందండి ఈ మధ్య. మీరు స్మోక్ చేస్తారా? చేస్తుంటానండి. రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతారు? ఒక సిగరెట్ కాదు, ఒక ప్యాక్. మీ ఏజ్? 18 అండి. మీరు ఉండాలనుకున్నది కాదు, ఉన్నది చెప్పండి. అంటే 24. అన్ని సిగరెట్లు తాగితే తొందరలో పోతారండి. అవునండి, సిగరెట్ తాగితే బెటరా వేప్ తాగితే బెటరా? నేను మొన్ననే షిఫ్ట్ అయ్యాను, యాపిల్ ఫ్లేవర్ బాగుంటుంది అంటారా? వేపా? అవును. ఇంతకీ రోజుకి ఎన్ని బీర్లు తాగితే బెటర్ అంటారు? 2 ఓకేనా? ఆగ్రా, వైన్ తాగితే తెల్లగా అవుతా అన్నారు, నిజమేనా అండి? ఫస్ట్ నేను వచ్చా, నువ్వు ఆగు. మీరు చెప్పండి డాక్టర్. ఇంతకీ కన్సల్టేషన్ ఫీ ఇద్దరికి కలిపే కట్టారా? నాకు ఒక్కనికే. ఫస్ట్ వెళ్ళి ఇద్దరు కట్టరండి, సరేనా? వెళ్ళు. సరే. అంటే వాన పడుతుందని చెప్పేసి మంచి ఫీల్ వస్తుందని పకోడీ తింటూ మా లాన్లో నడిచానండి. అప్పుడు చిన్న మేఘ గుచ్చుకుంది, అప్పటి నుంచి నడవలేకపోతున్నాను. టీటీ తీసుకోండి, సరిపోతుంది. ఇంజెక్షన్ వద్దండి వద్దండి, నాకు చాలా భయం అండి. వద్దండి వద్దండి వద్దండి, టాబ్లెట్స్ ఇచ్చేయండి ప్లీజ్ అండి. వద్దండి వద్దండి. నర్స్, మీ పేరండి? జోన్స్ డాక్టర్. ఏమైంది? హెడేక్, కోల్డ్, కాఫ్ డాక్టర్. ఓకే అండి, ఈ టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది, పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టాబ్లెట్స్ ఎలా వాడమంటారు డాక్టర్? డైలీ వన్సా ట్వైసా త్రైసా? ఎన్ని రోజులు వేసుకోమంటారు? తినిన తర్వాత తినకముందా? ఏం తినొచ్చు ఏం తినకూడదు? ఎన్ని రోజుల్లో తగ్గుతుంది డాక్టర్? ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా డాక్టర్? నేను స్కార్ఫ్ కట్టుకోమంటారా? నిద్ర ఎక్కువ వస్తుంది కదా డాక్టర్ కోల్డ్ టాబ్లెట్ వేసుకుంటే? రోజు స్నానం చేయొచ్చా? అంటే హెడ్ బాత్ చేయొచ్చా? అంటే కోల్డ్ కదా, హెడ్ బాత్ చేస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఓకే, చనీలు చేయొచ్చా? హాట్ వాటరా? నెక్స్ట్ చెప్పండి. వీడు చదవటమే లేదు మేడం. నానా చదువుతున్నాను కానీ గుర్తుండట్లేదు. అదే చదివింది గుర్తుండట్లేదు మేడం. వీడు చాలా పూరు. ఎంత పూరు అంటే రాత్రంతా చదువుతాడా, పేపర్ మీద ఏమీ రాయడు. ఓకే. వీడు చిన్నప్పటి నుంచి అంతే మేడం. చిన్నప్పుడు 4వ క్లాసు 5వ క్లాసు తెలియదు కానీ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టా. స్కూల్ దగ్గర నుంచి కొట్టుకుంటూ ఇంటి దగ్గర తీసుకొచ్చా. కానీ వీడికి బుద్ధి రావట్లేదు మేడం. చిన్నప్పుడు అయితే కొట్టాం కానీ పెద్ద నాకు ఇంత గాడిదలాగాడు. కొడతానా చూసారా? అయినా కొట్టాను, కానీ మార్కులు మాత్రం రావట్లేదు. వీడు బాగా చదవాలని బూస్ట్ బోర్న్విటాలు కూడా తెచ్చాను మేడం. బూస్ట్ బోర్న్విటాలు తింటాను కానీ గుజ్జు మాత్రం పెరగట్లేదు మేడం వీడికి. మీరే ఏదో ఒకటి చేసి వీడి ఐక్యూ లెవెల్ పెరిగేలాగా ఏదైనా మాత్రం ఇవ్వండి మేడం. ఐక్యూ అనేది ప్రతి స్టూడెంట్కి ఒకటే ఉంటుందండి, ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఉండదు. హలో, బూన్ కదా? సో డూ యూ స్మోక్ ఆర్ డ్రింక్ ఎనీ హ్యాబిట్స్ ఐ షుడ్ నో ఆఫ్? రే నిజం చెప్పు, నువ్వు కొత్తగా అలవాటు చేసుకున్నావు కదా, అందుకే నీ బుర్ర పెరగట్లేదు, నాకు అర్థమవుతుంది. సార్, పిల్లలు ఫ్రీగా మాట్లాడలేరు పేరెంట్స్ ఉంటే. నేను మాట్లాడతాను, ఓకే? ఒక 2 minutes ప్లీజ్. చూడు మేడంగా నేను తేల్చిందనుకో, చచ్చావురా నా చేతిలో నువ్వు. ఇప్పుడు చెప్పమ్మా. అయ్యో నాకు తాగడం అలవాట్లేదు. డూ యూ డ్రింక్? నాకు పెద్దగా అలవాట్లేదు. నేను మీ డాడీతో ఏం చెప్పను, చెప్పు. అంటే ఉందనుకోండి, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో అలా ఉన్నప్పుడు డాబా మీద సిట్టింగ్ వేస్తాం. రే బూడో,
మందు తాతావా నువ్వు? మందు తాతావా నువ్వు? ఆ, మందు తాతావా? మందు సిగరెట్ తాగి చెడిపోతాను నువ్వు దరిద్రుడా అంటే నాకు సార్ అసలు అలా అలవాట్లేదు కాదు సార్ డీల్ చేయాల్సింది పిల్లలతో. ఒక నిమిషం ఉండండి. నా రక్తం జ్యూస్ తాగినట్టు తాగినాడు దరిద్రుడా. నాన్న, నువ్వు please చచ్చావు నా చేతిలో ఈరోజు. ఇద్దాం, హిల్ బి ఫైన్. ఉండండి. మీరు ఆపండి మేడం, వీడికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ సరిపోదు. నేను ఇస్తాను నీకు, నీ బాట పప్పు బా, అయిపోవాలి. నాన్న, రారా నువ్వు? please నాన్న, చచ్చావు నువ్వు. సార్ వెరీ బ్యాడ్. చాలా వీక్గా ఉన్నారండి. బాడీలో గ్లూకోజ్ తక్కువైనట్టుంది. ఐవీ పెట్టేద్దాం, సెట్ అయిపోతుంది. మీరు రాసిచ్చేయండి, మా ఇంటి పక్క నర్సు తను చూసుకుంటుంది. అలా రాసివ్వడం కుదరదు. ఇక్కడే పక్కన యూ హ్యావ్ టు కమ్. మీరు ఇచ్చేయండి, ఇది చాలా తెలిసి ఇవన్నీ నాకు. మీరు రాసిచ్చేయండి, నేను చూసుకుంటా. ఇది హాస్పిటల్లోనే ఇస్తారండి, డాక్టరే ఇవ్వాలి. మేడం ఇది మరీ ఫాస్ట్గా ఎక్కుతుంది మేడం, లోపల చల్లగా అయిపోతుంది. అన్నయ్య చెప్పండి. బాబాయ్ చెప్పండి. పిన్ని ఏమైంది? అది వేసుకో తగ్గిపోద్ది. ఏరా ఏమైంది? అత్తమ్మ చెప్పండి. అది తిన్న తర్వాత ఒకసారి వేసేసుకోండి, సరిపోతుంది. ఫుల్ అవసరం లేదు, పాపకి హాఫ్ చాలు. గౌ చెప్పు. నతాషా వాట్ హ్యాపెన్? ఏరా గణేష్ అసిడిటీయా? తింటే రాదా? బెంగళూరులో ఐ డోంట్ నో ఎనీ డాక్టర్స్ అండి. హైదరాబాద్లో అయితే తెలుసు కొంతమంది. ఉండండి, హైదరాబాద్ డాక్టర్స్ని కనుక్కుంటా. బెంగళూరులో ఎవరైనా ఉన్నారేమో డాక్టర్స్. చెప్పండి. కాఫ్ అండి. ఓకే, ఇంతకు ముందు ఏమైనా వేసుకున్నారా? పారాసెటమాల్ వేసుకున్నానండి. హలో, ఎలా ఉన్నారు? ఏమైంది? కోల్డ్ అండి. ఇంతకు ముందు ఏమైనా వేసుకున్నారా? పారాసెటమాల్ వేసుకున్నానండి. ఏమైందండి? 2 days నుంచి బాగా హెడేక్ వస్తుందండి. ఏదైనా వేసుకున్నారా? పారాసెటమాల్ వేసుకున్నానండి. పారాసెటమాల్ వేసుకునే ఉంటారు. బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయండి. పారాసెటమాల్ వేసుకోలేదా? పారాసెటమాల్ వేసుకున్నానండి, కానీ తగ్గలేదండి. బాగా వీక్గా ఉందండి. పారాసెటమాల్ వేసుకోలేదండి. అదేంటండి? స్ట్రిప్ అయిపోయిందండి. మీరు ఏమన్నా శాంపుల్ ఏదన్నా ఇస్తే వేసుకుంటానండి. అయ్యో దాంట్లో ఉంది, ఇదిగోండి శాంపుల్. థ్యాంక్స్ అండి. ఎక్కడికి? మందులు అంటే ఇది వేసుకుంటానండి, తగ్గకపోతే అప్పుడు వస్తానండి. పారాసెటమాల్ రాక్స్. హౌ యూ ఫీలింగ్ నేహా? నాకైతే తగ్గిపోయింది అనిపిస్తుంది, మీరే ఓవర్ టెన్షన్ పడుతున్నారు. కొద్దిగా పేషెన్స్ ఉండాలి. ఇట్ నీడ్స్ సమ్ టైమ్ యూనో. రేపు నాకు బ్యాడ్మింటన్ మ్యాచ్ ఉంది, మీరు ఓకే చెప్తే మమ్మీ నన్ను పంపిస్తుంది, లేకుంటే అసలు ఒప్పుకుంటలేదు. స్లోలీ రిలీజ్ యువర్ హ్యాండ్. స్లో. ఏం రావట్లేదు బా. అందుకే కదా స్లోలీ అన్నాను. ఎందుకంత ఆత్రం? మెల్లగా. ఓకే వెయిట్. అరే జస్ట్ సడన్ గా అట్లా వచ్చింది, తగ్గిపోయింది. వెయిట్. ఏంటి ఇప్పుడు దాంతో కొడతారా? ఇప్పుడు పెయిన్ వస్తుందా? లేదు లేదు. అరే వస్తులేంటి డాక్టర్, మీకు అర్థమైతే లేదా? ఇప్పుడు బా సరే నమ్మది కొట్టండి. వస్తుందా? ఓకే, అంటే కొద్దిగా ప్రెషర్ ఇంక్రీజ్ చేశాను అనమాట. నార్మల్ ఉన్నప్పుడు కూడా అట్లనే అవుతుంది గట్టి కొడితే. ఇంకొక 2 weeks ఉంచాలమ్మా. లేదు రేపు నేను బ్యాడ్మింటన్ ఆడాలి, 2 weeks నా వల్ల కాదు. 2 weeks ఓకే, జస్ట్ 2 weeks. ప్లీజ్ డాక్టర్, రేపు నేను బ్యాడ్మింటన్ ఆడాలి ప్లీజ్. హాయ్ డాక్టర్. యాక్చువల్లీ నాకు లాస్ట్ వీక్ కొంచెం స్టమక్ అప్సెట్ అయింది, సో నేను యూనియన్ సెమ్ తీసుకున్నా. సో దట్ షుడ్ బి ఓకే కదా. అండ్ మొన్న వెన్ ఐ స్ప్రెయిన్ మై లెగ్ నేను ఫ్లెక్సాన్ తీసుకున్నా. అండ్ మై మదర్ ఇన్ లా ఇస్ హ్యావింగ్ అ నెక్ పెయిన్ అండి, సో ఐమ్ గివింగ్ హర్ ఫ్లెక్సాన్ టూ. కానీ ఫీవర్కి లాస్ట్ టైం నేను డోలో 650 తీసుకున్నా. షుడ్ ఐ స్టిల్ కంటిన్యూ దాట్? అప్పుడప్పుడు ఐ కీప్ గెటింగ్ హెడ్ ఏక్, సో నేను నిమ్స్ లైట్ తీసుకుంటా. కోల్డ్ వచ్చేటప్పుడు నేను సినరస్ లేకపోతే సిట్రిసిన్ తీసుకుంటా. 2 కాకపోతే నేను లివర్ సిట్రిసిన్ తీసుకుంటా. విత్ ఆల్ దీస్ మెడిసిన్స్ నేను బి కాంప్లెక్స్ తీసుకుంటా, అంటే కొంచెం సేఫ్ ఉండాలి కదా. మెడిసిన్ గురించి నాకు తెలుసు, మా ఇంట్లో అందరు డాక్టర్సే. ఒకసారి కన్ఫర్మేషన్ కోసం చెప్పండి ఏమైంది? నాకు నిన్న రాత్రి నుంచి క్యాన్సర్ ఏమో అనిపిస్తుంది డాక్టర్. మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? అంటే డాక్టర్ ఇక్కడ చూసారా, ఒక పింపుల్ వచ్చింది, అది బ్లడ్ అలా క్లాట్ అయిపోయి ఉండిపోయింది డాక్టర్. ఇంకా తలనొప్పి వస్తుంది. గూగుల్లో చూస్తే అదే చెప్తుంది డాక్టర్, నాకు కూడా క్యాన్సర్ సిమ్టమ్స్ చూపిస్తున్నాయని. గూగుల్ చేశారా? మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను గూగులే డాక్టర్, గూగుల్లోనే. చెప్పండి బామ్మగారు. ఏముందయ్యా చెప్పడానికి, ఈ మధ్య ఒంట్లో అస్సలు బాగుండట్లేదు డాక్టర్ గారు. ఒకటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కూర్చుంటే లేలేను, లేస్తే కూర్చోలేను. మా ఇంట్లో వాళ్ళ షుగర్ ఏమంటే షుగర్ అంటారు, సాల్ట్ ఏమంటే సాల్ట్ అంటారు. అదే బీపీ
ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లే. నాలుగు తెరండి. మీకేం ప్రాబ్లం లేదమ్మా, అంతా బాగుంది. బీపీ నార్మల్గా ఉంది, పల్స్ బాగుంది. ఇంకేం ప్రాబ్లం లేదు. కాకపోతే రాత్రి పడుకునే ముందు మీకు టాబ్లెట్ రాస్తాను, అది రోజుకి ఒకసారి వాడండి బలానికి. ఏం కాలేదంటారేంది? నా బాడీ నాకు తెలీదా? ఏదో ఒక ఆపరేషనో సర్జరీయో ట్రీట్మెంటో 10 మాత్రలో ఏదో ఒకటి రాయండి, సూదన్నా ఇయ్యండి డాక్టర్. ఆపరేషన్ అవసరం లేదమ్మా, మీకేం కాలేదని చెప్తున్నా కదా. మరేం కాకుండానే నా కోడలు షుగర్ వేయట్లేదు, సాల్ట్ వేయట్లేదు, నేను పడట్లే. మీరు రాయండి చెప్తా. ఇవి ఇక్కడ మందులు కాదమ్మా, బయట నుంచి తెప్పించాము, ఇంటర్నేషనల్ మెడిసిన్, ఫారెన్ వాడండి. ఈ డాక్టర్కి ఏం వచ్చినట్లేదు సరిగ్గా. Sorry, చదువుకోలేదమ్మా? సారీ. మాత్రలే రాయలే, ఒకటి రాసినాడు. ఫారెన్ అంటే ఫారెన్ డాక్టర్ దగ్గరకే పోతాం కదా, ఇక్కడికి ఎందుకు రావడం? చేదస్తులా ఉంది. ఇంకా నుంచి ఇక్కడికి తీసుకొని రావద్దు నన్ను. పట్టుకో. డాక్టర్, ఎస్. మెడికల్ షాప్కి మీ హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదంట, కొంచెం నీట్గా రాసిమ్మన్నాడు. నీట్గా రాస్తే నేను డాక్టర్ని ఎందుకు అవుతాను? వేరే మెడికల్ షాప్కి వెళ్ళండి. ఈ హ్యాండ్ రైటింగ్ అర్థం కావాలంటే MBBS చదవాలి.